సామాజిక అస్త్రం భారత్ పాకిస్తాన్ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన 12 గంటలకు చర్చలు జరుగుతాయని, చర్చల వేదికను ఇంకా నిర్ణయించలేదని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. అలాగే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా ప్రకటించారు. పాక్, భారత్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన, భద్రతకు పాక్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంది. తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడకుండా శాంతి స్థాపనకు ప్రయత్నిస్తుంది అని ఎక్స్ వేదికగా పాక్ విదేశాంగ మంత్రి ఓ పోస్ట్ పెట్టారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరిపారు. ఈ మేరకు ట్రంప్ ట్వీట్ కూడా చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేయాలని ఒప్పందం కుదిరిందని ట్రంప్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు పాక్ డీజీఎంఓ నుంచి ఇండియా డీజీఎంఓకు ఫోన్ వచ్చిందని మిస్రీ తెలిపారు. కాల్పుల విరమణను ధృవీకరిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశం, పాకిస్తాన్ ఈరోజు కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నిరంతరం దృఢమైన, అచంచలమైన వైఖరిని ఇలాగే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. భారత్, పాక్ దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని, సుదీర్ఘ చర్చల తర్వాత తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విరమణకు భారత్, పాక్ అంగీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు ట్రంప్.